భారతదేశం యొక్క ఆధ్యాత్మిక చరిత్రలో ఈనాడు ఇక్కడ మనం చేస్తున్నటువంటిది ఇదివరకు ఎన్నడూ జరగనటువంటి ఒక ప్రయోగము. పూర్వకాలంలో ఋషుల ఆశ్రమాలలో, హిమాలయాలలో కానీ, లేకపోతే శ్రీశైలంలో కానీ, తిరుమలలో కానీ, ఇప్పుడొక తిరుమలలో అక్కడ రష్ పెరిగిపోయింది, కానీ పూర్వకాలంలో కాలి నడక మీద ఎక్కాల్సి వస్తే రష్ ఉండేది కాదు. అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాలలో విశేషమైనటువంటి మానసిక స్థితి కలిగినటువంటి సాధకులకి మాత్రమే ఈనాడు మీరు నేర్చుకోబోయేటటువంటి సావిత్రి సాధన ఇవ్వబడేది. ఈ గాయత్రి సావిత్రి అనేది ఒక జంట లాంటిది. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం, సద్బుద్ధిదాయకమైనటువంటి మంత్రము. సృష్టి ఆదిలో విష్ణు నాభి నుంచి బ్రహ్మ ఉత్పత్తి అయ్యాక సృష్టించాలి అనుకుంటే అసలు అతనికి వనరులు ఏం లేవు. ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ దేర్. మరి సృష్టి ఎలా చేయాలి, ఎలా చేయాలో అన్నది తెలియకపోతే లోపల నుంచి ఆయనకి స్ఫురణ వచ్చిందట. గాయత్రి మంత్ర జపం చేసుకుని ఆయన తపస్సు చేసుకొని కొన్ని వేల సంవత్సరాలు గాయత్రి మంత్ర తపస్సు చేసుకున్నాడు. ఎలా చేయాలో జ్ఞానం వచ్చింది. సృష్టి ఎలా చేయాలో నాలెడ్జ్ అయితే ఉంది, కానీ వనరులు లేవు. అంటే ఓ హైలీ స్పెషలైజ్డ్ బ్రెయిన్ సర్జన్కి ఆపరేషన్ ఎలా చేయాలో తెలుసు, కానీ దానికి తగినటువంటి ఆపరేషన్ థియేటరు, దానికి తగినటువంటి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే ఆ నాలెడ్జ్ ఉపయోగపడదు. అలాగా బ్రహ్మకి సృష్టి ఎలా చేయాలో తెలిసిందే, కానీ దానికి కావాల్సినటువంటి ఆపరేషన్ థియేటరు, దానికి కావాల్సినటువంటి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేవు. అప్పుడు ఆయన సావిత్రి సాధన చేశాడు. అవి రెండు కలిస్తే సృష్టి ఏర్పడుతుంది. అంచేత గాయత్రి అనేది జ్ఞానము, సావిత్రి అనేది పదార్థము.